పై చెయ్యేసి చెప్పాలి త్యాగాల కాంగ్రెస్ గానవి ప్రాజెక్టు ఎవరిది నాగార్జున సాగరం ఎట్లా నిలిచింది లేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి అనేటటువంటి నేను నెల్లూరు పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూజ్యులు గురువులు ప్రజా కలెక్టర్ రాజు గారు, అదేవిధంగా కమ్యూనిస్టు నాయకులు దయాకర్ గారు, గోపాలన్న గారు అందరితో కలిసి దేశంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీలో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఈ రెండు కూడా తలపడుతుంటే ఈ రోజు దేశంలో తిరిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారనేటటువంటి విషయం తెలుస్తుంటేనే ఈ దేశంలో మళ్లీ ప్రజాస్వామ్యం బతకడానికి అవకాశాలున్నాయనేటటువంటి విధంగా ఈ రోజు జనం ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము ఒక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ పునరుజ్జీవనం పోసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన గాయం మళ్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ రాష్ట్రంలో మాన్పి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యం మళ్లీ పరిడమిల్లుతుందంటే అది ఒక కాంగ్రెస్ తోనే సాధ్యమని ఈ రోజు ప్రజలు విశ్వసించేటటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఆదరించి ఓట్లు వేస్తే ఓట్లను అడ్డం పెట్టుకుని ఈస్ట్ ఇండియా కంపెనీ అలా వ్యాపారాలు చేసేటటువంటి పరిస్థితి. ఇసుక అమ్ముకుంటున్నాడు, మద్యం అమ్ముకుంటున్నాడు, ఫిష్ ఆంధ్ర పేరుతో చేపలు అమ్ముకుంటున్నాడు. మనం సుపరిపాలన చేయమంటే ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నాడు. పేపర్లు ఏం రాశారు తెలుసా? కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ మీద దుష్ప్రచారానికి తెగబడ్డాడు. నేను అడుగుతున్నా, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం, పేద ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈ రోజు ఆ ఆరోగ్యశ్రీని కూడా నడపలేనటువంటి నువ్వు రాజశేఖర రెడ్డి వారసుడువా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం న్యాయయాత్ర పేరుతో తిరిగేటటువంటి షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి వారసురాలన్నది ఈ రోజు ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కూడా పేదల హృదయాల్లో ఈ రోజు బతికి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కారణం.
ఈ రోజు మనం నెల్లూరుకి వెళ్దాం. అపోలోలో ఆరోగ్యశ్రీ ఉందా? మెడికవర్ లో ఆరోగ్యశ్రీ ఉందా? బొలినేర్ లో ఆరోగ్యశ్రీ ఉందా? ఒక్కసారి ఆలోచించండి. 3 ప్రధాన కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కూడా లేదంటే దీన్ని పరిపాలన అంటామా? కాబట్టి ఈ రోజు అక్క చెల్లెమ్మలకి సంక్షేమం అంటున్నాడు. సంక్షేమానికి పునాది వేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 70 రూపాయలతో పెన్షన్ మొదలు పెడితే రాజశేఖర రెడ్డి గారు దాన్ని 200 చేసినటువంటి ఘనుడు. ఈ రోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది, షర్మిలమ్మ మీకు హామీ ఇస్తుంది, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, వికలాంగులకి 6,000 చేస్తాం. అదేవిధంగా ఏదైతే పేదవాడికి ఆ రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా చెప్పుకుంటున్నాడు, 1,80,000 ఇస్తున్నాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, కనీసం అది పేదవాడి కూలికైనా సరిపోతుందా? పేదవాడి ఇల్లు కట్టుకోవాలా వద్దని. అందుకని మీకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, ప్రతి పేదవాడికి కాలనీ ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని. ఈ రోజు ధరలు పెరిగాయి, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. అందుకు కాంగ్రెస్ పార్టీ కరువు వచ్చినప్పుడు ఒక్కరి ముద్దు తినాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు కరువు పని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కనీసం దానికి కూలి పెంచాలనేటటువంటి ఆలోచన కూడా చేయలేం. ఆ కరువు ఉపాధి పథకం రూపకల్ప ఈ రోజు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాడు. కాబట్టి రాజుగారు ఆ రోజుల్లోనే పేదల పట్ల ఏ విధంగా ఆలోచించే వాళ్ళు చూడండి. ఈ రోజు కరువు పని కూలి 250 నుంచి 400 రూపాయలు పెంచుతామని మీకు హామీ ఇస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మంచి హామీలతో, మంచి మేనిఫెస్టోతో రాష్ట్రం నుంచి షర్మిలమ్మ రోడ్లు, తాగునీరు, శ్మశానాలు, శ్మశానాలకు రహదారి సౌకర్యం, ప్రతి మేజర్ పంచాయతీలో ఒక పార్క్ డెవలప్ చేస్తాం, ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ పెడతాం, యువతకు క్రీడా ప్రాంగణాలు పెడతాం, ఉచిత డిజిటల్ లైబ్రరీ పెట్టి విద్యార్థులకు ఇంటర్నెట్ సదుపాయం ఉచితంగా ఇస్తాం. ఈ విధంగా నేను ఒక మేనిఫెస్టోతో ముందుకొచ్చా. పార్లమెంటరీ స్థాయిలో సార్ మాట్లాడతారు, ఆయన ఒక మేనిఫెస్టో రూపొందించారు. కాబట్టి ఈ కోవూరు నియోజకవర్గం గురించి కావచ్చు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ గురించి కావచ్చు, మాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తిరిగి ఆదరించమని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇది మైనార్టీల పార్టీ, కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ల పార్టీ, కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ. ఈ రోజు గర్వంగా చెప్తున్నాం, 2 ఎంపీ అభ్యర్థులు, 2 పెద్ద రెడ్ల మధ్య ఒక దళిత బిడ్డని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పెట్టిందంటేనే సామాజిక న్యాయం మీద మాట జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చి దాని సామాజిక న్యాయం అన్న జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చిన వాడికి అధికారం చేతికిస్తే అది సామాజిక న్యాయం. కాబట్టి సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీలో ఉందా ఆలోచించుకోవాల్సిన సమయం. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రోజు నేను నా తల్లి మీద అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఏ ఒక్క నోటికి ₹1 డబ్బులు పంచను, ఒక మద్యం బాటిల్ పంచను. నీకు నీ పరిపాలన మీద నమ్మకం ఉంటే నీ ఎమ్మెల్యే చేత ప్రమాణం చేయించగలవా జగన్మోహన్ రెడ్డి? సంక్షేమం అంటావు, నీ సంక్షేమం మీద నీకు నమ్మకం లేకే ఈ రోజు డబ్బు సంచులతో ఓట్లు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు. కాబట్టి షర్మిలారెడ్డి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ రోజు ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి ఏదైతే బడుగు బలహీన వర్గాల